మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ జై భీమ్. మిత్రులారా, నా పేరు బైనేని శ్రీనివాసరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, మరి అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనంతపురం జిల్లా కరువు జిల్లా అయిన కారణంగా 1969లో విన్సెంట్ ఫెర్రర్ గారు ఆర్డిటి అనే సంస్థను పేదలు, దళిత, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలని చెప్పేసి ఆర్డిటి సంస్థను, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేసినటువంటి విషయం మరి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాలు కూడా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, సేవలు అందిస్తూ విద్య, వైద్యం, మరి ఉపాధి ఇటువంటి అంశాలను పేద ప్రజలకు అందిస్తూ ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఆర్డిటి ద్వారా లబ్ధి పొందినటువంటి వారు విదేశాల్లో కూడా ఈరోజు ఉన్నారు. మరి అటువంటి ఆర్డిటి సంస్థ ఇక్కడి నుంచి, అనంతపురం జిల్లా నుంచి మరి మూతపడి ఇక్కడి నుంచి తరలిస్తున్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పని ఒక ఆర్డిటి సంస్థ మాత్రమే చేసింది, చేస్తూ ఉండింది. అయితే మరి దురదృష్టవశాత్తు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ మూతపడడానికి కారణమైంది కేంద్ర ప్రభుత్వమే. మరి అయితే ఇటీవల నారా లోకేష్ గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరి రాష్ట్ర మరి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారితో మరి సంప్రదించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయిస్తాం ఖచ్చితంగా అని హామీ తీసుకొచ్చాము. కాబట్టి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో మళ్ళీ ఆర్డిటి సేవలు కొనసాగుతాయి అని చెప్పేసి మరి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది మీడియా ముందు కూడా. అప్పుడు చాలామంది కూడా ఆర్డిటి లబ్ధి పొందిన వాళ్ళు, మరి గ్రామీణ ప్రజలు అందరూ కూడా హర్షించారు. మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని. అయితే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు అయితే హామీ ఇచ్చాడో ఆయన ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తామని చెప్పేసి, తిరిగి కొనసాగిస్తామని చెప్పేసి ఎప్పుడైతే మరి చెప్పారో ఇంతవరకు కూడా మరి ఆ ఊసే ఎత్తడం లేదు. మరి ఈ కారణంగా మొన్న ఒక వార్త వచ్చింది. ఏమి అంటే, ఆర్డిటి యొక్క ఆస్తులను మరి వేలం వేస్తూ ఉన్నాము, ఎవరైనా కొనేవాళ్ళు రాండి అని చెప్పి. అంటే చివరికి ఆర్డిటి సంస్థ మూతపడ్డమే కాదు, ఆస్తులు కూడా వేలమేసి ఇక్కడ నుంచి పూర్తిగా మరి ఇక తరలిపోయే పరిస్థితి అయితే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత దళిత, బడుగు, బలహీన వర్గాలైన మనకు, ముఖ్యంగా మన మీద ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఈ ఆర్డిటి సంస్థ మూతపడడానికి వీలు లేదు అనే ఒక ఏకకంఠంతో మనం అందరం కూడా ఏకస్తులమై మనం ఒక ఉద్యమాన్ని చేయవలసిన బాధ్యత అయితే మనందరిపైన ఉంది. మరి అయితే ఈ కోణంలో మేము ఇటు అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరి మీరు ఒక అల్టిమేటం అనుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా నిమ్మకు నీరెక్కినట్లు కూర్చోకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి మీరు విన్నవించాలి. తిరిగి ఆర్డిటి సేవలను కొనసాగించేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. అట్లుగిన మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ చర్యలు తీసుకోవడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమాత్రం కూడా ఈ రిక్వెస్టులు పెట్టకపోతే మేము మీ ఇండ్ల ముందు
మిగతా పార్టీలు అన్నిటి పార్టీలని కలుపుకొని మీ ఇండ్లను ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనంతపురం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మేము పర్యటిస్తూ ఉన్నాం. ఆర్డిటీని కాపాడుకుందాం, సేవ్ ఆర్డిటీ అనే నినాదంతో మేము అనంతపురం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలను, దళిత సంఘాలను, బీసీ సంఘాలను, మైనార్టీ సంఘాలను, ఎస్టీ సంఘాలను అన్ని అందరితోనూ కూడా సంప్రదిస్తూ ఉన్నాం. మరి అందరం ఏకస్తులై ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే అన్ని పార్టీలతోనూ అన్ని సంఘాలతోనూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము చెప్పేది ఒకటే, ఈ సందర్భంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఒక విన్నవించండి. ఈ విధంగా అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ పోయిందంటే మరి పరిస్థితులు ఇక్కడ కూడా దళిత బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులు మరి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా ఇంకా వెనుకబడిపోతాయని చెప్పేసి మీరు హెచ్చరించండి. మీరు ఏదో విధంగా FCRA రెన్యువల్ను మరి పునరుజ్జీవింపజేయాలని చెప్పేసి, మరి ఆర్డిటీని పునరుజ్జీవింపజేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మాతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నిటిని కూడా ఏకం చేస్తూ, దళిత బడుగు బలహీన వర్గాల సంఘాలను కూడా ఏకం చేస్తూ మరి కార్యాచరణ రూపొందిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మా సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. జై భీమ్, జై బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి. ఆర్డిటి FCRA రెగ్యులర్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి, నరేంద్ర మోడీ సార్కి మా పార్టీ తరఫున కానీ ప్రజల తరఫున కానీ మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కుల ఉద్దేశ ప్రకారంగా ఆర్డిటిని రెగ్యులేట్ చేయకోకుండా ఈ సమస్యని కాపాడే బాధ్యత మీలో ఉంది, మాలో ఉంది. దానివలన ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఎంతో ఉపాధి కలుగుతుందని అంటే ఒక ఆర్డిటి సమస్య గుండానే తెలుసు మీ అందరికీ. ఈ అనంతపురం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అయితేనే, ఎంపీలు అయితేనేమి మన ఢిల్లీలో పోయి FCRAని రెగ్యులర్ చేస్తామని ఆర్డర్ ఇచ్చినారని ఎంతో సంతోషంగా చెప్పి అనంతపురం జిల్లాకు వచ్చి వాగ్దానం ఇచ్చినారు. మీరు ఈరోజు ఆస్తులు అమ్మడానికి ఆర్డిటి సమస్యనే పేపర్లో ఇచ్చింది. 1వ తేదీ 2వ నెల 26వ నెల. అంటే మీరు ఎత్తిబడుల స్పందన లేకోకుండా ఈ ఆర్డిటికి రెగ్యులర్ చేయాలని కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుండకల్ మండలంలో ఒక మాదిగలకే కాదు, బీసీ అందరి కులాలకి ఆర్డిటి సేవ ఎంతో అందించింది. మన బత్తలపల్లిలో మీకు అన్ని కులాలకి వైద్య ఖర్చులు సగం ఖర్చు తీసుకొని ప్రతి కులానికి సంబంధం లేకోకుండా అన్నిటికీ వైద్యం అందించింది ఏకైక సంస్థ అంటే ఒక ఆర్డిటి సంస్థ. సార్ చంద్రబాబు నాయుడు గారు మీ కులసులకు కూడా మా ఆర్డిటి సంస్థ ఒక కమ్మ అనేది కాకుండా వాళ్ళకి వైద్య ప్రకారంగా గాను ఉద్యోగాలు కల్పిస్తూ ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలను కూడా ఈ చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి కూడా ఆర్డిటి సంస్థ కూడా సహాయం చేసిందని కూడా మీకు గుర్తించి ఆర్డిటిని రెగ్యులర్ చేయవలసిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై బహుజన సమాజ్ పార్టీ.